హాయ్ ఎవ్రీవన్, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ప్రజెంట్గా ఏం ఆలోచిస్తున్నారు అసలు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే తను చేసిన తప్పేంటి అనేది తనకు తెలిసింది. తను పశ్చాత్తాపడుతూ ఉన్నారు. తన చుట్టూ ఉన్న పర్సన్స్ మాట్లాడే మాటలు తనకి చాలా బాధని కలిగిస్తూ ఉన్నాయి. వాళ్ళు తన చుట్టూ తను ఒక సేఫర్ సైడ్గా ఒక బౌండరీని అనేది గీసుకొని పెట్టుకొని ఉన్నారు. ఎందుకు అంటే మీరు లేని లైఫ్ అనేది తనకి వద్దు అనిపిస్తూ ఉంది. అందుకే తను ఒంటరిగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళు తన చుట్టూ ఒక బౌండరీని గీసుకొని ఉన్నారు. మీరు తన కళ్ళకి ఇప్పుడు ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక నర్సింగ్ కేరింగ్ ఉన్న పర్సను, మీలాగా ప్రేమను ఆప్యాయతను చూపించే పర్సన్ ఇప్పటి వరకు తన లైఫ్లో చూడలేదు అని తను ఫీల్ అవుతూ ఉన్నారు. తను మీతోటి హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీతోటి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి. మీకు మ్యారేజ్ చేసుకుంటానని కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ అయితే వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ లైఫ్ మీతోటి వాళ్ళు కిడ్స్ని ఊహించుకుంటూ ఉన్నారు. మీతో హ్యాపీ లైఫ్ని ఊహించుకుంటున్నారు. వాళ్ళు తనలో ఉన్న ప్రేమని బయటికి చూపించలేకపోతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా మీ మీద ప్రేమ ఆప్యాయత అనేది ఇప్పుడు చాలా ఉన్నాయి. ఎమోషనల్గా మీ గురించి వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. తను ఎందుకు అలా అంటే తను ఉన్న సిచ్యువేషన్లో తనకి ఆ ఎమోషనల్ నీడ్ అనేది వాళ్ళకి దొరకటం లేదు. చాలా అక్కడ తనకి హార్ట్ బ్రేకింగ్గా ఉంది. తనకి ఎలా అంటే తన చుట్టూ నెగిటివ్ పోర్ట్రేట్ చేసే వాళ్ళే ఉన్నారు, కానీ పాజిటివ్ వైబ్ అనేది లేదు అని అనిపిస్తూ ఉంది. అందుకే అది మీతోటే ఉంది. అందుకే మీతోటే హ్యాపీ లైఫ్ కావాలి, రీయూనియన్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని అనుకుంటూ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.